మీరు స్క్రీన్లో ఈ యొక్క వ్యక్తిని ఒకసారి చూడండి. ఈ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ధనవంతుడండి. నిజంగా ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది దగ్గర యాపిల్ మొబైల్స్ మీ దగ్గర ఉండుంటాయి. యాపిల్ మొబైల్స్ లేకపోతే యాపిల్ ప్రొడక్ట్స్ మనకు తెలుసు. ఈ వ్యక్తిని ఏమంటారంటే, ఈ వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్. చెప్పండి, ఈ వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్. ఈ వ్యక్తిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ అంటే ఈ ప్రపంచంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాడు, డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చాడు. యాపిల్ అనేటువంటి కంపెనీని ఆ వ్యక్తి ప్రారంభించాడు. యాపిల్ కంపెనీలో అనేకమైన ప్రొడక్ట్స్. ఈ రోజున యాపిల్ ఫోన్స్ కావచ్చు 1,60,000 2 లక్షల రూపాయల టెలిఫోన్. నిజంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టెలిఫోన్ వాడతారు. నిజంగా ప్రపంచంలో అనేక మందికి గొప్ప టెక్నాలజీని అందించాడు స్టీవ్ జాబ్స్. కానీ తన జీవితంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిందండి. ఈ వ్యక్తికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు డీలా పడిపోయాడు. రోజు రోజుకి క్షీణించిపోతున్న శరీరం. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ప్రపంచ కుబేరుడుగా ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. 10 మందిని ప్రపంచ కుబేరుల యొక్క జాబితాను చేస్తే స్టీవ్ జాబ్స్ కూడా అందులో ఒకడే. ఎన్ని కోట్ల ఆస్తు, ఎన్ని కోట్ల డాలర్ ఉన్నాయో అతనికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా చక్రం తిప్పినటువంటి వాడు తన జీవితంలో ఒక క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడ్డాడు. హాస్పిటల్లోకి జాయిన్ అయ్యాడండి. అనేక మంది వైద్యులను సంప్రదించాడు. ప్రపంచంలో టాప్ క్లాస్ ఆ వైద్యులందరూ తన ఎద్దుకు వచ్చారు. కానీ తన సమస్య నుంచి ఏ ఒక్కరు కూడా బయటకు తీసుకురాలేకపోయారు. ఇంకా తనకు అర్థమైపోయింది, జీవితం ముగించబడతా ఉంది. చిన్న వయసులోనే జీవితం ముగించబడుతుందనే బాధతో ప్రపంచానికి ఒక లెటర్ రాశాడండి. ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. మీరందరూ అనుకుంటున్నారు నా జీవితం పూల పాన్ పని, ఏ విధమైన కష్టం నాకు లేదు, డబ్బు ఉంది కదా, అన్నీ వస్తాయి మీరు అనుకుంటుంటే, ఈ ప్రపంచానికి ఈ వ్యక్తి ఒక లెటర్ రాశాడండి. ఆ లెటర్ని మీకు చూపిస్తాను. స్టీవ్ జాబ్స్ మరణించే ముందు చెప్పిన మాటలు కంట తడి పెట్టించేటువంటి అనుభవాలు. ఒక్కసారి అతడు రాసినటువంటి మాటల్ని ఇంగ్లీష్లో చెప్పాడు, కానీ నేను తెలుగులో తర్జుమా చేసి ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. అక్కడ నేను ఆ యొక్క లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఒక న్యూస్ పత్రిక వారు ఈ యొక్క కథనాన్ని రాస్తే ఆ పేపర్ కటింగ్ నేను తీసి మీకు చూపిస్తా ఉన్నాను. ఈ వ్యక్తి చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడు, ప్రపంచంలో ఏది కూడా కొరత లేనటువంటి వాడు, డిజిటల్ రెవల్యూషన్కి పితామహుడుగున్నటువంటి స్టీవ్ జాబ్స్ చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అదే మాటను చదువు మీకు కనబడితే మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇతడు చెప్తున్న మాటలు: వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను, నేను విజయానికి ప్రతిజ్ఞ నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలియదు. సంపాదనకి అంకితం అయిపోయాను. ఇప్పుడు ఈ మరణ శయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటూ నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళు నేను గర్వపడిన పేరు, డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తుంది. ఈ నిశిరాత్రిలో నా ప్రాణం నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించిన విషయాలు వేరే ఉన్నాయి. కళలు, అనుబంధాలు, చిన్నప్పటి కళలు, కోరికలు, దేవుని సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనసులోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువిచ్చే కాలాన్పిక జగతును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయి. నిజం అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ నియమించుకోగలవు. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ నియమించుకోగలవు. నీ కోసం సంపాదించి పెట్టే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందుకోలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, కథ ముగిసే రోజు, తెర పడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మళ్ళదు. అందుకే
కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, దేవుని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. ఈ మాటలు చెప్తుంది ఏదో నెలకి ఒక 20,000 30,000 సంపాదిస్తున్నటువంటి మామూలు వ్యక్తి కాదండి. ప్రపంచంలో కొన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక ధనవంతుడు చివరి టైంలో జీవితం యొక్క అర్థం తెలుసుకున్నాడు, జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్తే అందరి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. స్టీవ్ జాబ్స్ తను మరణించాడు 2011 సంవత్సరంలో. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో ఆ వ్యక్తి మరణించాడు. నిజమే, అతను చెప్పిన మాటలు ఏదో సరదాగా ఒక డైలాగ్గా చెప్పలేదు, కానీ జీవితంలో మన వెనకాల వచ్చేది మన డబ్బు కాదు, మన వెనకాల వచ్చేది మన ఆస్తిపాస్తులు కాదు. నీది అనుకున్న నీ దేహం కూడా నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు రాదు. కానీ ఈ రోజున నీవు రక్షణ పొందితే ఆ రక్షణ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నువ్వు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని జీవితంలో చేర్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని కానుక ఇస్తాడు. డబ్బు కాదు ప్రాముఖ్యం మన జీవితాల్లో, విలువలు ప్రాముఖ్యం. డబ్బు కాదు ప్రాముఖ్యం మన జీవితాల్లో, నిజరక్షకుడు, సృష్టికర్త, మన జీవితాల్లో సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ప్రాముఖ్యము. చాలామంది అనొచ్చు, మేము యోగా చేస్తున్నామండి అని చెప్పొచ్చు. నేను అంటున్నాను, యోగా అంటే శ్వాస మీద ధ్యాస. కానీ నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం ద్వారా నీకు అంత ప్రయోజనం ఉండదు. కానీ నీకు శ్వాస ఇచ్చిన దేవుని మీద ధ్యాస పెట్టుకుంటే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. నీ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఈ శ్వాస ఆగిపోద్ది కదండి. ఎప్పటికైనా మన ఊపిరి, మన శ్వాస ఆగిపోద్ది. కానీ మనకు శ్వాస ఇచ్చినటువంటి దేవుడు మాత్రం ఎన్నడూ కూడా ఆగడు. ఆయనకు మరణం లేదు, ఆయన నిత్యం ఉంటాడు. కాబట్టి ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. స్టీవ్ జాబ్స్ ఎంతో బాధతో ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. మీరు అనుకుంటారేమో డబ్బు ఉన్నటువంటి వారు చాలా చాలా ఆనందంగా ఉంటారు, వారికి ఏం కొరత ఉండదు అని చాలామంది అనుకోవచ్చు. కానీ రీసెంట్గా మనకు తెలుసు, సో భారతదేశంలో ఒక విలువైనటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన వివాహాన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రీ వెడ్డింగ్ ఏర్పాట్లే అద్భుతంగా ఉన్న 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అని ఆ యొక్క ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో ఆ వ్యక్తి మాట్లాడిన ఆ విషయాలు మనందరికి తెలుసు. సో ఆ ముఖేష్ అంబానీ, మనందరికి తెలుసు, ముఖేష్ అంబానీ యొక్క కొడుకు అయిన అనంత్ అంబానీ తన జీవితంలో చెప్తా ఉన్నాడు, ప్రజలారా, మీడియాలో చాలామంది ప్రపంచవ్యాప్తంగా నన్ను చూస్తున్నారు. మా జీవితాలు మీరు అనుకున్నట్లుగా పూల పాన్పు కాదు. మా జీవితాల్లో చాలా శ్రమలు ఉన్నాయి. మన జీవితంలో ఆనంద క్షణాలు తక్కువే అని మాట్లాడుతూ, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, చిన్నప్పటి నుంచి కూడా ఉబ్బసం అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నాను, ప్రతి దినము కూడా ఎంతో వేదన మా జీవితాల్లో ఉంది. ఏసీ పడుకోవడానికి లేదట, చల్లటి రూమ్లో పడుకోవడానికి అతనికి అవకాశం లేదు. సుమారుగా 213 కేజీలు ఉంటాడు ఆ వ్యక్తి. కానీ ప్రపంచవ్యాప్తంగా వారికి ఉన్న ఆస్తి ఎంతో తెలుసండి, సుమారుగా 9 లక్షల కోట్ల రూపాయలు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, దీన్ని ఆధారం చేసుకుని ఏదో మతబోధన మీకు చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఈ వ్యక్తి ఆవేదన తెలియజేస్తున్నాడు. ఈరోజున ప్రతి కుటుంబంలో కూడా వేదన ఉంది. డబ్బున్న ఇంట్లో వేదన ఉంది, డబ్బు లేనిటువంటి వారి ఇంట్లో వేదన ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అశాంతి ఉంది. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ
ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.